ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ నా లార్డ్. పేరు సోఫియా మేరీ, మా ఆయన పేరు శ్రీనివాస్. నేను మినిస్ట్రీలోనే ఉంటాను. ఫస్ట్ టైం నాకు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్కి నేను మా పాపకి పాలిస్తాను. సో అప్పుడు అది చాలా గట్టిగా పెద్దగా గడ్డలాగా అయిపోయింది, కానీ పాలు రావట్లేదు. నేను బ్రదర్కి చెప్పినప్పుడు విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు, అలానే కూర్చున్న బాధపడుతూ కూడా ప్రేయర్ చేస్తున్నా. బ్రదర్ వచ్చినాక బ్రదర్కి చెప్పిన, బ్రదర్ నాకు చాలా పెయిన్ వస్తుంది బ్రదర్, పాలు రావట్లేదు, గట్టిగా అయిపోయింది అని చెప్తే బ్రదర్ అన్నారు, సరే అమ్మ ఆయిల్ తీసుకొని నేను ప్రేయర్ చేస్తాను అని అన్నారు. బ్రదర్ నా కోసం బైండింగ్ ప్రేయర్ చేస్తున్నారు. చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్కి మా పాప ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు మా పాప రైట్ సైడ్ పట్టే పాలు లెఫ్ట్ సైడ్ పాలు మొత్తం పట్టింది. ఇంకా గడ్డ అనేది అప్పుడే కడిగిపోయింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా మొన్ననే 1 వీక్ కూడా అవ్వలేదు ఇంకా. అప్పుడు దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ చాలా గట్టిగా, అంటే అసలుకి ఇంత ఉన్న నా బ్రెస్ట్ ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవ్వట్లేదు, మొత్తం నర్వ్స్ అనేది గట్టిగా అయిపోయింది, బిగించుకుపోయింది. అప్పుడు పాలు రావట్లేదు, చాలా ఏడుస్తున్నా. బ్రదర్ అప్పుడు ఇక్కడ లేరు ప్రేయర్ హాల్లో. నేను బ్రదర్కి కాల్ చేసి చెప్పిన, బ్రదర్ నాకు చాలా పెయిన్ వస్తుంది బ్రదర్, నాకు ప్రేయర్ చేయండి అంటే బ్రదర్ అన్నారు, లేదమ్మా నేను వచ్చి చేస్తాను అని అన్నారు. సరే అని చెప్పేసి బ్రదర్ వచ్చినారు. మళ్ళీ తర్వాతకి బ్రదర్ ప్రేయర్ చేసినాక బ్రదర్ అన్నారు, సాటర్డే నీకు బైండింగ్ ప్రేయర్ చేస్తానమ్మా అని చెప్తే బ్రదర్ నాకు సాటర్డే రోజు బైండింగ్ ప్రేయర్ చేసినారు. బైండింగ్ ప్రేయర్ చేసినాక సేమ్ అలాగనే వితిన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ పాలు రావడం స్టార్ట్ అయింది, మొత్తం కరిగిపోయింది. ఇంకా మా చిన్న పాప ఎప్పుడైతే నేను బ్రదర్ దగ్గరికి ప్రేయర్ చేయించుకోనికే వస్తాను కదా, అప్పుడు ఆమె చాలా ఏడుస్తుంది అనమాట. బ్రదర్ చేయి పెట్టినప్పుడల్లా ఏడుస్తుంది. బ్రదర్ అన్న నీకు బైండింగ్ ప్రేయర్ చేస్తేనే పోతుందమ్మా అని చెప్తే బ్రదర్ నాకు బైండింగ్ ప్రేయర్ చేసినారు. ఇప్పటి వరకు మా పాప బ్రదర్ చేయి పెడితే అప్పుడు ఏడవద్దు, మంచిగా ప్రార్థన చేయించుకుంటుంది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సహోదరి అంటే సాధారణంగా ఉన్న ఛాతీ సాధారణంగా ఉన్నది, కానీ ఈ సహోదరికి ప్రార్థన చేయకపోతే నేను చెప్పుకోలేనమాట. అంత రాయిలాగా అంత పెద్దగా ఈ మనిషి ఎలా మోస్తుంది అనుకున్నా. ఆ రోజు బ్రదర్ చూడున్నారు, ఇలా చేయి పెడితే రాయిలాగా ఉంది ఈ అమ్మాయిది. ఇలాగా అమ్మ నీకు ఇదే కాదు, నీ కూతురు కూడా ఈ బలహీనం ఉన్నది. ఆమెకు చేయబెట్టి నేను ప్రార్థన చేస్తే ఎప్పుడు ఏడ్చేది వాళ్ళ కూతురు. సరే ఈరోజు బయటికి ప్రేయర్ చేస్తాను. ఇగో ఈమెనే స్వప్న, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మీ ముందు కార్తీక్ స్వప్న నడుచుకొని వస్తున్నారు. సో అమ్మ సహోదరి స్వప్న, 1 నిమిషం రానా.